ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. 33 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు పొందే సంస్థలకు నిర్దిష్ట కాల పరిమితిలోగా పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు. స్థానిక సంస్థలకు నాలా ట్యాక్స్. ఇకపై మండల కృష్ణారావు అధికార భాషా సంఘం. ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షన ఏపీ సెక్రటేరియట్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 33 అంశాలకు ఆమోదం తెలిపింది. పర్యాటక శాఖ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను కేటాయించేందుకు ప్రత్యేక పాలసీని కేబినెట్ ఆమోదించింది. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు ఉపయోగించినప్పుడు వసూలు చేసే నాలా ట్యాక్స్ చట్ట సవరణను ఆమోదించింది. దీని ప్రకారం 4% వసూలు చేస్తున్న నాలా ట్యాక్స్లో 30% స్థానిక సంస్థలకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక సంస్థలకు కేటాయించే ప్రభుత్వ భూములకు కొత్త పాలసీని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ భూములను పొందిన సంస్థలు 3 నెలల్లో పనులు ప్రారంభించాలి. పెద్ద సంస్థలు 2 సంవత్సరాలు, మెగా సంస్థలు 3 సంవత్సరాలు, అల్ట్రా మెగా సంస్థలు 4 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అలా చేయని సంస్థలు నుంచి భూములను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికార భాషా సంఘం పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘంగా కేబినెట్ ఆమోదించింది. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. అందుకు ఆయన దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్నారు. అగ్ని-5 మధ్య శ్రేణి బలాస్టిక్ మిసైల్ను భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. 5000 కిలోమీటర్ల పరిధిలో ఈ అణు బలాస్టిక్ మిసైల్ను ఒరిస్సాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఏషియా, యూరోప్లో కొంత భాగం దీని పరిధిలోకి వస్తుంది. అత్యాధునిక MIRV టెక్నాలజీతో జరిపిన ఈ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఏకకాలంలో 29,400 కిలోలు బరువున్న 10 అణువార హెడ్లను ఇది తీసుకువెళ్తుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. తాగిన మైకంలో విధి నిర్వహణలో ఉన్న శ్రీశైలం అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయం ప్రసార మాధ్యమాలలో రావడంతో నిన్న జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనితో శ్రీశైలం 1 టౌన్ పోలీసులు ఎమ్మెల్యే, జనసేన నేతపై, వారి అనుచరులపై క్రిమినల్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి తండ్రి బుడ్డా వెంకటరెడ్డి కూడా ఇలాంటి దౌర్జన్యాల నేపథ్యంలోనే నక్సలైట్లు హత్య చేశారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాయ చేస్తున్నారు. యాతం ఆదినారాయణ రెడ్డి అనే హెడ్ మాస్టర్ను వారం క్రితం సస్పెండ్ చేసిన DEO ఆ విషయాన్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. అక్రమాలలో ఆదినారాయణ రెడ్డిని విధిలేని పరిస్థితిలో సస్పెండ్ చేసిన DEO ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి అతనికి లోపాయకారిగా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముంబై రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్సీ నుంచి అజింక్య రహానే తప్పుకున్నాడు. జట్టుకు కొత్త నాయకుడిని తయారు చేసేందుకు వీలుగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే రహానే ముంబై తరపున బ్యాట్స్మెన్గా ఆడటం కొనసాగిస్తాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.